One more case was a young female who was roaming around many hospitals with complaints of headache. So everyone started thinking it as a migraine and loaded her with multiple drugs. Like you use many drugs for migraine, like naproxen sodium, triptans, NSAIDs, whatever written in the book, she was being prescribed. In spite of all these, her headache is not relieved. Listen carefully. She was 24-year-old and very obese with underlying polycystic ovarian disease, and in this female there was one striking clinical feature which most of the clinicians had missed. She had transient visual obscurations. Along with the headache, she used to say like, సడన్గా నేను కూర్చొని పైకి లేచినప్పుడు కళ్ళు బూజర్గా అనిపిస్తున్నాయి, అప్పుడప్పుడు కొన్ని వస్తువులు రెండుగా కనపడుతున్నాయి. ఇటువంటివి ఉన్నప్పుడు యంగ్ ఫిమేల్స్లో విజువల్ కంప్లైంట్స్ వచ్చినాయి, అంటే కళ్ళు బూజర్గా కనపడతాయి, కూర్చొని పైకి లేచినప్పుడు కొద్దిగా కళ్ళు మసగ్గా కనపడుతున్నాయి అంటే ఇటువంటి వాళ్ళు యూ షుడ్ గెట్ యువర్ ఫండస్ ఎగ్జామిన్డ్, అంటే ఐ డాక్టర్ దగ్గర మీ లోపలి నరాన్ని పరీక్షించుకోవాలి. ఆమెకి ఏంటంటే రెండు కళ్ళలో పాపిల్ అంటారు. పాపిల్ అంటే కంటి లోపల భాగంలో నరం వాపు అంటారనమాట. అది ఏం తెలియజేస్తుందంటే మెదడులో ఎప్పుడన్నా ప్రెషర్ పెరిగితే ఆ ప్రెషర్ మనకి ఈ పాపిల్ ద్వారా వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ద బ్రెయిన్. సో ఆమెకు మేము ఏం చేసామంటే వీ గాట్ హర్ ఎవాల్యుయేటెడ్, వీ గాట్ హర్ MR వెనోగ్రామ్ విచ్ వాస్ నార్మల్. దెన్ వీ డిడ్ హర్ CSF. హర్ ఓపెనింగ్ ప్రెషర్ వాస్ వే టూ హై. ఓపెనింగ్ ప్రెషర్ అంటే ఏంటంటే CSF చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ వచ్చే ఫ్లో రేట్ని మనం మెజర్ చేస్తాం. దట్ వాస్ వే టూ హై, దట్ వాస్ అబౌవ్ 40, అండ్ వీ గేవ్ హర్ ఎ థెరపెటిక్ టాప్, అండ్ ఆఫ్టర్ దట్ వీ గేవ్ హర్ మెడిసిన్స్. నౌ షీ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇటువంటి కేసెస్లో ఏంటంటే వెయిట్ లాస్ is going to help you around 50 to 60% of clinical recovery. ఈ విషయం తెలియక she was simply roaming in many hospitals. So when you have a treatable cause of headache, join with us to be headache free. Thank you.